అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. మేము మహితా తెలుగమ్మ టీం అందరం కలిసి ఎలా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకున్నామో ఒకసారి చూసేయండి. సంక్రాంతి సెలబ్రేషన్తో పాటు మేము ఉమ్మడి కుటుంబం షూటింగ్ కూడా చేశామండి. సంక్రాంతి పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు, ఎందుకంటే మాలో కొంతమందికి బాగలేకుండా, బట్ బాగలేకున్నా కూడా మేము అది ఎక్కడ మీకు కనిపించకుండా కవర్ చేసుకొని సెలబ్రేట్ చేసుకున్నాము. ఒకసారి ఆ వీడియోని చూసేయండి. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదండి లక్ష్మి ఎలా గీస్తాందో. అంత చీట్ చేస్తాందండి లక్ష్మి. ఉన్న ముగ్గునే గీస్తాంది ఊరికి అట్లా. ఈ ముగ్గును చూసి మోసపోద్దండి లక్ష్మి. కష్టపడే వేయడం లేదు. ఉన్న డిజైన్ చూడండి. లాస్ట్ మా అమ్మని కూడా కూర్చోబెట్టరు కింద, దుర్మార్గులు. అదండి మహిత చూడండి, పైన ఊరికి రెడీ అయ్యి ముగ్గు అంతా అయిపోయినాక మహిత కూర్చుంటుంది ముగ్గు దగ్గర. చూడండి ఎంత కష్టపడుతున్నారు కదండి. సో ఈ లేడీస్ కోసం ఇంత కష్టపడుతున్నందుకు మనస్ఫూర్తిగా మీరు లైక్ చేసి, షేర్ చేసి ఈ మహితా తెలుగమ్మ ఈ ఛానల్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. సో మీరు మాకు ప్రేక్షకు దేవుళ్ళతో సమానం, ప్రేక్షకులు దేవుళ్ళతో సమానం. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. ఇప్పుడు మన దాన్ని తీసుకో. మన దానికి స్టార్ట్. కొంచెం కొంచెం తీసుకోకండి. ముగ్గుల గురించి మహిత మాట్లాడుతుందంటండి. సో ఒక్కసారి మహిత దగ్గరికి తీసుకెళ్దాము. సో ముగ్గులు వేయడంలో మీకు ఎన్నేళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది? ముగ్గులు వేయడంలో ఎక్స్పీరియన్స్ లేదు, కానీ అసలు ముగ్గు ఎందుకు వేస్తారు అంటే చెప్తాను. ఇంటికి ఫస్ట్ పాయింట్, ఆ కాలంలో పేడలకి ముగ్గు ఎందుకు వేసేవాళ్ళంటే పురుగు, పుట్ర అట్లాంటివి ఏమీ రాకోకుండా సాంప్రదాయంగా బాగా కళగా ఉండేందుకు వేసేవారు. అట్లనే అంటే ముగ్గు ఇంటి ముందర ముగ్గు వేస్తే అది రకమైనటువంటి లక్ష్మీ కళ. సో ముగ్గులు అనేవి మన హిందూ సాంప్రదాయంలో ఒక భాగం అండి. సో అంటే ముగ్గు అంటే పేడ అట్లాంటివన్నీ అంటే సైంటిఫిక్ గా మంచిది. సో ఇది అంటే పాతకాల పద్ధతులు అండి ఇవి. సో అవన్నీ నిజంగా అంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఇలాంటివి పెట్టినారంటే దాంట్లో నిజంగా అంటేనే ఉంటుంది. కాబట్టి థ్యాంక్స్ అండి మహితా గారు, మంచిగా చెప్పారు. అంతా వీళ్ళంతా చూడండి ముగ్గులు చాలా కష్టపడి వేస్తున్నారండి. మేడం ఇక్కడ చూస్తున్నటువంటి ఇల్లు శ్రీనివాసరావు గారిదండి. ఈయన వచ్చేసి లెక్చరర్ అండి. సో మాకు ప్రతి ఒక్కరూ ఉమ్మడి కుటుంబానికి వాళ్ళ హౌసెస్ ఇచ్చి మా ఇంట్లో షూట్ చేసుకోండి అని చెప్తున్నారండి. నిజంగా చాలా 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 థ్యాంక్స్ అండి. ఉమ్మడి కుటుంబం నిజంగా చాలా కష్ట నష్టాల మధ్య షూట్ జరుగుతుంది. మీకు తెలిసిందే కదా నాకు ఏం జరిగింది అనేది. సో ఇంత కష్టంలో కూడా మేము ఎక్కడా కూడా ఉమ్మడి కుటుంబం షూటింగ్ ఆపటం లేదండి. ఎందుకంటే ఒక సిరీస్ హిట్ అవుతుందంటే కదా దానికి కష్ట నష్టాలు ఖచ్చితంగా ఉంటాయి. అలా చూస్తున్నారు. సో అలాంటి ముగ్గులు పోటీ పెట్టారు. సో ఇప్పుడు వీళ్ళకి నిజంగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చూసిన వాళ్ళు బైక్ ఏం కాదు కానీ ఏదైనా మంచి గిఫ్ట్ ఇస్తారులేండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందు. అంటే ముగ్గులు పోటీకి అవునండి బైక్ ఇస్తారంట. మరి చూడండి ఎవరైనా పార్టిసిపేట్ చేస్తే. మేము షూట్ చేసుకోవడానికి ఇల్లు ఇచ్చిన వాళ్ళు కూడా మాతో పాటు హ్యాపీగా ఆనందంగా ముగ్గులు వేసుకుంటూ మాలో ఒకరిగా ఉమ్మడి కుటుంబంలో ఒకరిగా కలిసిపోయారండి. సో మహిత చూడండి ఎట్లేసిందో, పేడలకి పేడలకి నట్లకింది మహిత. యాక్చువల్గా ముగ్గులు పోటీ ఆడవాళ్లకు ఎందుకు పెడతారో ఇప్పుడు నిజంగా అంటే శ్రీనివాసులు సార్ని అడిగి కనుక్కుందామండి. పాపు చూడండి, మా అమ్మ చూడండి అసలు పైన అంత అయ్యో అయ్యో పాప మింద వేసేది. అయ్యో చూడండి మిందంతా వేసుకొని ఎట్లా కూర్చుంది పాపు. కోడలు రివెంజ్ తీర్చుకుంటాంది అత్త మీద.
కోడలికి అదొండి ఇదంతా ఇట్లా ముగ్గుపుడి పడడానికి కారణము లక్ష్మీనే అండి. శ్రీనివాసులు సార్ కాదు, లక్ష్మి కారణము. లక్ష్మి ఎట్లాంటి ముగ్గు పిండి తెచ్చినావమ్మా నువ్వు? ఎట్లాంటి కవరు చినిగిపోయిన కవర్ తెచ్చి, అత్తంటే భయమే లేదు అసలు. చూడండి చెప్తా అంటే ఏమన్నా చలిస్తాందా లక్ష్మి? చెప్పుకోనిలే అని ఊరికే కూర్చుంది చూడండి. అసలు చూడండి నవ్వుతాంది చూడండి. అత్త మీద ఏమైనా భయం ఉందా అండి? ఇద్దరు భయపడడం లేదు వీళ్ళకు. కామెంట్లు వాంచుకోండి. కానీ రీల్స్ లో చూసుకుంటాను నేను. కాదు రీల్స్ కోడలు భయపడే కాలాలు వచ్చినాయి. ఇప్పుడు అత్తకు భయపడే కాలం ఎప్పుడో పోయినాయి. కోడలు చూడండి కోడలు రాజ్యం ఇప్పుడు ఇదండి కోడల రాజ్యం వచ్చిందన్న. కాదు అండ్ ఇంకొక విషయం అండి, ఇక్కడ ఆడబిడ్డగా చేస్తున్నటువంటి లావణ్య కావచ్చు, నా తోడికోడలుగా చేసినటువంటి లక్ష్మి కావచ్చు, నాకు అత్తగా చేసినటువంటి లలిత, ఎవరైనా సరే వాళ్ళ క్యారెక్టర్స్ని వాళ్ళు 100% న్యాయం చేస్తున్నారండి. మీరు వాళ్ళకు కామెంట్స్ పెట్టండి, బట్ ఆ క్యారెక్టర్ని గురించి కామెంట్ పెట్టండి తప్ప పర్సనల్గా మాత్రం కామెంట్స్ పెట్టకండి. ఎందుకంటే వాళ్ళు ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి పాపం చేస్తున్నారు. సో పర్సనల్ అటాక్స్, పర్సనల్ కామెంట్స్ తగ్గిస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఫ్యామిలీస్ ఉంటాయి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా చూస్తే పాపం ఫీల్ అవుతారు. జస్ట్ వాళ్ళకు ఆర్టిస్టులు మాత్రమే ఆ పాత్రను వాళ్ళు పోషించారు అంతే. ఇది అర్థం చేసుకోవాల్సిందిగా మనవి. స్టార్ట్. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మహిళా తెలుగమ్మ టీం తరపున సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మీకి మీ కుటుంబ సభ్యులు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన సంవత్సర తొలి పండుగ సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరికీ. ఈ సంవత్సరం మీ ఇంట్లో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఎవరైనా మళ్ళీ చెప్తున్నాను, మహితా తెలుగమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ వ్లాగ్ ఇక్కడితో ముగుస్తుందండి. మళ్ళీ మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాము. అంతవరకు మా ఛానల్ని చూస్తూ ఉండండి. మంచి షార్ట్స్, ఫ్యామిలీ షార్ట్స్ అన్నీ ఉన్నాయి ఈ ఛానల్లో. మహితా తెలుగమ్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.